హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. అధికారులకు ఆదేశాలు, 2,800 కోట్ల బకాయిలు చెల్లింపులు. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. పెన్షన్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 4,000 రూపాయల పెన్షన్ పెంపుతో పాటు దివ్యాంగులకు 6,000 పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ మరియు జనసేన తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. పెన్షన్ జూలై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా వీరి కోసం ప్రతి నెల 2,000 కోట్ల వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంపుతో చేస్తే మొత్తం అంతకుముందున్న అరియర్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కలిపినట్లయితే మొత్తం 7,000 రూపాయలు అవుతుందండి ఒక్కొక్కరికి. సో అదే దివ్యాంగులకు 6,000 చొప్పున పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో జూలై పెన్షన్ పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవసరమవుతాయనైతే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నెల నుంచి అయితే 2,800 కోట్లు సరిపోతుందని అయితే అధికారులు తేల్చారు. సో ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడైతే 4,400 కోట్లు కావాలి. మళ్ళీ తర్వాత నెల ఆగస్టు నుంచి అయితే 2,800 కోట్లతో అయితే సరిపడుతుంది అని అయితే అధికారులు తేల్చారు. ఈ మేరకు వారైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులు ఉన్నారు. వీరు ప్రస్తుతం 3,000 పెన్షన్ తీసుకుంటూ ఉండగా వీరి పెన్షన్ 6,000కు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఉన్నారు. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 పెన్షన్ అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షన్ అందించేందుకు అధికారులు అర్హులను వివరాలను సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తామని అయితే ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.